రేపు మంగళవారం రోజున నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. అలా పడేస్తే చాలండి, 60 నిమిషాల్లో మీరు అద్భుతాలను చూస్తారు. అలానే కాకుండా మీ కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా పోతాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక మీకు సంపాదన కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. మంగళవారం పూట నిమ్మకాయతో కొన్ని రకాల పరిహారాలను చేసుకోవటం వల్ల, కొన్ని విధి విధానాలను ఆచరించడం వల్ల మనమైతే అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు. ఎందుకంటే మంగళవారానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. మంగళవారం పూట నార్మల్గా మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదా, కొన్ని అంటే పనులు చేసుకుంటే మనకు అదృష్టం లభిస్తుంది, కొన్ని పనులు చేసుకోవటం వల్ల మన దరిద్రం పోతుందని కూడా మన పెద్దవారు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి, మంగళవారం పూట చక్కగా నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోండి. ఎలాంటి కష్టం ఉన్నా సరే, ఎలాంటి బాధ ఉన్నా సరే అది తొలగించుకోవడానికి నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా నిమ్మకాయ అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ అతీంద్రియ శక్తులతో కూడి ఉంటుంది. ఒక్క నిమ్మకాయ ఏంటంటే కనుక మనిషి యొక్క అంటే జీవితంలో ఉండే కొన్ని రకాలను అంటే సమస్యలను తీసేస్తుంది అనమాట. అంటే మానవుడి యొక్క కొన్ని రకాల సమస్యల్ని తొలగించడానికి నిమ్మకాయ ది బెస్ట్గా పనిచేస్తుంది. ఇక నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుందన్నమాట. ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతామంటే కనుకనండి, మనమే అసలు ఆశ్చర్యపోతామన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది నిమ్మకాయ పరిహారం. మన మానవ జీవితంలో సర్వసాధారణంగా అండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కనుక పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి, కొంతమందికి చిన్న చిన్న కష్టాలు వస్తాయి. ఆ కష్టాలతో పాటు మనకేంటంటే బాధలు కూడా అండి విపరీతంగా ఉంటూ ఉంటాయన్నమాట. అసలు ఏం చేస్తే ఇవన్నీ కూడా తొలగిపోతాయి, ఎలాంటి పరిహారాలను ఆచరించుకోవాలి అనేసి ఏంటంటే చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ యొక్క పరిహారం చేసుకోండి, సరిపోతుంది. నిమ్మకాయ ఎందుకు చేయాలంటే కనుక నిమ్మకాయతో ఎన్నో రకాల పరిహారాలను మనం చేసుకోవచ్చు, ఎన్నో రకాల విధి విధానాలను మనం ఆచరించవచ్చు. కేవలం ఒక నిమ్మకాయ చూడండి మనకి ఎంతలా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని ఎంతలా మారుస్తుందంటే కనుక మనం అసలు అంచనా వేయలేమన్నమాట. అంత చక్కగా ఈ పరిహారం, నిమ్మకాయ పరిహారం అనేది సిద్ధింపబడేలాగా చేస్తుంది. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఈ పరిహారానికి ఎప్పుడు కూడా ఈ పరిహారం అనే కాదు, ఇంకా ఏ పరిహారమైనా సరే పరిహారం చేస్తున్నాం, ఏదైనా పని చేస్తున్నాం అంటే కనుక నిమ్మకాయను పసుపు రంగులో ఉండేదే తీసుకోవాలి. అలాగే కాకుండా ఏంటంటే ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తీసుకొని మనం పరిహారం చేసుకుంటే మనకు వితిన్ సెకండ్స్లో రిజల్ట్ వస్తుంది. అంటే మ్యాక్సిమం అంటే కనుక 60 నిమిషాలు పడుతుంది నిమ్మకాయ పరిహారం చేసి మనం ఫలితం పొందటానికి. అంతే మనం చేసుకోవాలి. కానీ 60 నిమిషాల్లో మనం ఎలాంటి కష్టాన్నైనా సరే తొలగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన జీవితంలో కొన్ని రకాల కష్టాలు ఉంటాయి కదా. కష్టాలంటే కనుక ఇప్పుడు మన ఇంటికే తీసుకుందాం, లేదంటే కనుక మనము అంటే సాధారణంగా డబ్బుకే సంబంధించిన కష్టాలను తీసుకున్నా సరేనండి. ధన సమస్యతో కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలానే కాకుండా సంపాదించిన డబ్బు ఏంటంటే కనుక మిగలదని బాధపడిపోతూ ఉంటారు. సంపాదన చాలా వరకు కూడా తగ్గిపోతుంది, డబ్బు మిగలటం లేదు, చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఒక నిమ్మకాయని తీసుకోండి. చిన్న సైజులో ఉండేది తీసుకోండి, దీనికోసం పెద్దది తీసుకోకండి. చిన్నది ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే నిమ్మకాయ, అది కొంచెం మెత్తగా కాకుండా గట్టిగా ఉండే నిమ్మకాయని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం పనులకు వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ నిమ్మకాయని తీసుకొని మనం ఏంటంటేనండి మన పూజ గదిలో ఇష్టదైవ పటం ముందు పెట్టుకోవాలి. అలా కుదరకపోతే పూజ గదిలో పెట్టండి. మనం ఒంటి స్నానం చేసి అలా పెట్టుకొని ఒక అంటే మనం ఇలా 2 నిమిషాలు పెట్టి తీసి దాన్ని మనం ఏంటంటే కనుక జేబులో పెట్టుకోవాలి. ఇలా వారానికి ఒకసారి పాత నిమ్మకాయని పడేయాలి, కొత్త నిమ్మకాయని పెట్టుకుంటూ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర చెడు అధికంగా ఉందనుకోండి, ఆ నిమ్మకాయ పెట్టిన 24 గంటల్లోనే కొంచెం ఏంటంటే అది ఇలా మురిగిపోవటం కానీ కొంచెం పాడైపోవటం కానీ జరుగుతుంది. లేదంటే కనుక 2-3 రోజులకైనా సరే జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏంటంటే వెంటనే ఆ నిమ్మకాయని తీసి పడేయండి. కానీ ఒక్కసారి మీరు ఏంటంటే కనుక మీ పాయింట్ జేబులో మీరు వేసుకుంటారు, లేదంటే కనుక మీ బ్యాగులో పెట్టుకుంటారు కదా, ఇంకా దాన్ని తీయటం చూడటం ఇలాంటివి చేయకండి. ఇది ముఖ్యంగా మీరు పెట్టుకునేటప్పుడే ఏమనుకొని పెట్టుకోండి అంటే కనుక డబ్బు సమస్య బాగా వస్తుంది, రూపాయి కూడా చేతిలో ఆడటం లేదు, చేతిలో డబ్బు మిగలటం లేదు, చాలా బాధలు కలుగుతున్నాయి డబ్బుకు సంబంధించేసి అనేసి మీరు సంకల్పం చెప్పుకొని పెట్టుకోండి. అంటే ధన సమస్య మనందరికీ తెలిసే ఉంటుంది కదండి, ప్రత్యేకించి మనము వివరంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కదా. కాబట్టి మీరు అందుకే ఏంటంటే ఇలా నిమ్మకాయని చిన్న సైజులో ఉండేది తీసుకోండి. పెద్దది తీసుకుంటే మనం పెట్టుకోలేము కదా, జేబులో పెట్టుకుంటే కనిపిస్తుంది. అదే చిన్నది తీసుకుని మనము ఇష్టదైవం పటం ముందు మనం సంకల్పం చెప్పుకొని పెట్టుకొని ఆ తర్వాత మన దగ్గర పెట్టుకుంటే కూడా మనకు అది పెట్టుకున్నట్టు ఎవరికి కూడా డౌట్ రాదు. కానీ ఈ పరిహారం రహస్యంగా చేసుకోండి, ఎవరికి చెప్పకండి, ఇతరులతో పంచుకోకండి. ఇలా చేసేసుకుని ఏంటంటే చక్కగా ఫలితం పొందండి. గుర్తుపెట్టుకోండి, దీనివల్ల లాభం కలుగుతుందా అండి అంటే కనుక 200% లాభం కలుగుతుంది. ఎలా అంటే కనుక మనము నార్మల్గా 2-3 నిమిషాలు పెడతామండి. ఇప్పుడు స్నాన కార్యక్రమాలు చేసుకుని మనము వీళ్ళుంటే దీపం పెట్టుకుంటాం, కొంతమంది అంటే నిత్య దీపం పెడతారు, కొంతమంది పెట్టరు కదా. పెట్టకపోయినా పర్వాలేదు, పూజ గదిలో ఆ నిమ్మకాయని పెడితే ఏమవుతుందంటే కనుక అది కొంచెం శక్తివంతంగా మారుతుంది. అలా మారిన ఆ నిమ్మకాయని తీసుకుని మళ్ళీ మన దగ్గర తిరిగి మన జేబులో కానీ
కానీ బ్యాగుల్లో కానీ పెట్టుకుంటాం. మనం ఏదైతే మన దగ్గర ఉంటుందో దాంట్లో పెట్టుకోవాలి. అలా పెట్టేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీరు మీ యొక్క పాయింట్ జేబులో పెట్టుకుంటారు కదండి, ఇంకా మంచిదనమాట. అది తీయకూడదనమాట. వారం రోజుల వరకు కూడా అలాగే ఉంచాలి. వారం తర్వాత దాన్ని తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఆ తర్వాత కొత్తది తీసుకుని యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేస్తూ ఉండండి. మార్పుని మీరే గమనించుకోగలుగుతారు. వారం వారం మీ జీవితం మారిపోతుంది. వారం వారం కూడా డబ్బు మీ చేతిలో ఆడుతూ ఉంటుంది. ఎన్నడూ చూడనంత ధనాన్ని మీరు చూడగలుగుతారు. అలానే కాకుండా మీ సంపాదనను మీరు పెంచుకోగలుగుతారు. ఇది చాలా బాగా మీకు సిద్ధించే పరిహారం, అన్ని విధాలుగా కూడా ఉపయోగపడే పరిహారం. ఇదేంటంటే కనుకనండి 100లో 99% మంది ఈ పరిహారాన్ని చేస్తారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం సిద్ధశాస్త్రంలో కూడా ఉందన్నమాట. కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల ధన సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. ఈ నిమ్మకాయని ఈ విధంగా మన దగ్గర పెట్టుకోవడం వల్ల మన దగ్గరికి చెడు సమస్య అనేది రాదు, నెగిటివ్ అనేది ప్రవేశించదు. చెడు సమస్యల నుంచి, చెడు బాధల నుంచి మనం బయటపడతాం. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి. ఉన్నట్టుండి ఏదో మైండ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది కదా. అలాంటి ఆలోచనలు కూడా రాకుండా ఉపయోగపడే పరిహారమే నిమ్మకాయ పరిహారం అనమాట. అందుకే నిమ్మకాయతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ ఎన్నో పరిహారాల పరంగా ఉపయోగపడుతుంది. కావున ఈ విధంగా ఆచరించుకోండి. ఎవరికైతే విపరీతంగా ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, మరి నిమ్మకాయని ఎక్కడ పడేయాలంటే కనుక ఎక్కడైనా సరే దూరంగా చెట్లలో విసిరేయండి సరిపోతుంది. లేదంటే చెట్టు దగ్గర ఎక్కడైనా సరే ఏదైనా చెట్టు దగ్గర పడేయండి సరిపోతుంది అనమాట. అలా మీరు చేసుకుంటే ఏంటంటే కనుక మీకే మంచి ఫలితం ఉంటుంది. మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇది మొదటి పరిహారం. ఈ పరిహారాన్ని అయితే తప్పక చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక ఆ తర్వాత రెండో పరిహారం ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ పరిహారం మంగళవారం రోజు సాయంత్రం పూట సంధ్యా సమయంలో చేసుకునే పరిహారం. కష్టాల పరంగా చేసుకునే పరిహారం అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. మన కష్టాన్ని తీర్చుకోవడానికి, కష్టం నుంచి మనం బయటపడటానికి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ విధంగా ఈ పరిహారం ఆచరించండి. దీనికి కూడా ఏంటంటే కనుక ఈ విధంగా మనకు నిమ్మకాయ కావాలండి. ఇప్పుడు ఏంటంటే కనుక మనం చెప్పుకునే పరిహారము, మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని కారాత్మక శక్తులు ఉంటాయండి. అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఇదే చెబుతారు, దీనివల్ల ఏం ప్రయోజనం అనేసి. కానీ ఇప్పుడు చెప్పే పరిహారం అంటే మీరు కనుక మీ ఇంట్లో ఒకవేళ మీరు పరిశీలించుకున్నా, మీరు ఒకవేళ టెస్ట్ చేసినా మీరైతే ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యానికి గురయ్యే అంటే కొన్ని అంటే మీకు తెలిసిపోతాయి, కొన్ని రహస్యాలు తెలిసిపోతాయని ఒక రకంగా చెప్పొచ్చు. ఎలా అంటే కనుక మన ఇంట్లో అండి చాలా వరకు కూడా మనం ఎన్ని పరిహారాలు చేసినా కొన్నిసార్లు మనకు కలిసి రాదు. మన పిల్లలు కావచ్చు, మనం కావచ్చు, అలానే కాకుండా మన ఇంటికి ఎవరైనా వచ్చి గొడవ పెట్టుకోవచ్చు. మన అన్న వాళ్ళే వచ్చేసి మన బంధువులు మన ఇంట్లో వర్లటాలు, చాలా వరకు కూడా మనని ఇబ్బంది పెట్టటాలు, అంటే మాకు తెలియకుండా మా ఇంట్లో మాకు గొడవలు జరుగుతాయండి. చిన్న చిన్నగా మాట్లాడుకుని అవి పెద్దగా అయిపోతూ ఉంటాయి. అవి పెద్దగా అయిపోయి చాలా వరకు కూడా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. ఈ గొడవలకు కారణాలు ఏంటో మాకు తెలియదు, ఈ ఇబ్బందులు ఏంటో కూడా మాకు తెలియదండి. చాలా వరకు మేము మా ఇంటి పరంగా నరకం చూస్తున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలానే కాకుండా ఇంటి పరంగా ఎప్పుడు చూసినా అంటే కష్టాలు పోగానే మాకు అనారోగ్య సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు తీరగానే డబ్బు సమస్య వస్తుంది, ఇలా డబ్బు సమస్య పోగానే ఏదో ఒక సమస్య ఇంటి పరంగా మాకైతే ఇలా జరుగుతూ ఉంటుందండి. ఏం చేయాలో మాకు అసలు తెలియట్లేదని బాధపడిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి, గాజు గ్లాస్ ఉంటుంది కదా, గాజు గ్లాసు ఏంటంటే కనుక నిండుగా నీళ్ళని తీసుకోకండి, కొంచెం తక్కువగా తీసుకోండి. అంటే 3 భాగాలుగా నీళ్ళని తీసుకోండి, 3 వంతులు. అలా నీళ్ళని తీసేసుకున్న తర్వాత కొంచెం అంటే మీడియం సైజులో ఉండే ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకోండి. అంటే నిమ్మకాయ కొంచెం మెత్తగున్నా పర్వాలేదు. ఈ నిమ్మకాయని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ నీళ్లను మీ ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో పెట్టండి. ఏ ప్రదేశంలో పెట్టుకునే ఏం కాదండి, ఒక ప్రదేశంలో పెట్టండి. అలా పెట్టిన తర్వాత నిమ్మకాయని మీ యొక్క అంటే మీరు పెట్టిన నీటిలో వేయండి. ఆ నిమ్మకాయ పైనే తేలుతుందంటే కనుక మీ ఇంట్లో ఎలాంటి చెడు అనేది లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే కనుక చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి ప్రయత్నించుకోండి. కొన్నిసార్లు మన ఇంట్లోకి మనకు తెలియకుండా కొన్ని శక్తులు ప్రవేశిస్తాయి. వాటి ద్వారా మనకు ఘోరమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మనం అసలు అంచనా వేయలేమన్నమాట. కొన్నిసార్లు ప్రవేశించే శక్తుల వల్ల ఏంటంటే కనుక మన పిల్లలకే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, మనకే బాధ కలుగుతూ ఉంటుంది. నెలల కొద్దీ మనము అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. గొడవలు 15 రోజులు 20 రోజులు జరుగుతూనే ఉంటాయి. 3 రోజులు బాగున్నామా, 4వ రోజు ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది కదా. వాటికి సొల్యూషన్ ఇప్పుడు చెప్పే నిమ్మకాయ పరిహారం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మీకు తెలిసిపోతుందండి మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉందా లేదా, నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా, మీ ఇంట్లో ప్రయోగాలు జరిగాయా లేదా, అంటే ఇంట్లో కాదు ఇంటిపైన ప్రయోగాలు జరిగాయా లేదా అనేసి మీకేంటంటే అర్థమైపోతుందన్నమాట. మీకు వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. ఇలా మీరు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకున్న తర్వాత నిమ్మకాయని తీసుకుని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక చక్కగా మీరు ఆ గాజు గ్లాసులో వేస్తే అది పైకి తేలుతూ ఉంటే మీ ఇంట్లో ఎలాంటి శక్తి కానీ ఎలాంటి నకారాత్మక శక్తులు కానీ లేవు. అలా ఎందుకు జరుగుతుందంటే కనుక మనలో మనకు సరిగ్గా సాంకేతాలు లేక ఒకరిని ఒకరు మనం అర్థం చేసుకోలేక మన ఇంట్లో మనకు
మనకు అండర్స్టాండింగ్ లేక మనకి ఇలాంటివి జరుగుతున్నాయని మనం అంచనా వేసుకోవాలి. లేకపోతే కనుక మనలోనే మనకి ఏదైనా అంటే చెడు గాలి సోకి కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవి మనకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. లేకపోతే ఆ నిమ్మకాయ కిందికి వెళ్ళేసి అలాగే ఉందనుకోండి, ఖచ్చితంగా మీ ఇంటిపై కానీ మీ ఇంట్లో కానీ ఏవో మీకు తెలియకుండా కారాత్మక ప్రయోగాలు జరిగాయి. చెడు అనేది మీ ఇంట్లో ఖచ్చితంగా ఉందన్నమాట. నిమ్మకాయ కిందికి వెళ్ళిపోతే చాలా వరకు కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఉందని మనము అంచనా వేసుకోవాలి. ఆ నెగిటివ్ని పోగొట్టుకోవాలంటే మనమండి ఖచ్చితంగా ఏంటంటే కొన్ని రకాల పరిహారాలు చేయాలి. కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే అప్పుడే చెడు అనేది వెళ్ళిపోతుంది. ఇదేంటంటే కనుకనండి పెద్ద పెద్ద కోటీశ్వరులు కొంతమంది ఏంటంటే కనుక మునులు ఋషులు కొంతమంది అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే ఈ నిమ్మకాయ టెస్ట్ అనేది ఇంట్లో చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయని చక్కటి రిజల్ట్ని పొందుతారని భావించుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే కనుక మనకు చాలా విషయాలు తెలిసిపోతాయి. ఇప్పుడు మన ఇంట్లో చెడు జరిగితేనే కదా ఆ నిమ్మకాయ కిందికి వెళ్ళేసి అడుగు భాగాన పడిపోయింది. అదే నిమ్మకాయ తెరుతూ ఉందనుకోండి ఇంట్లో ఏది లేదనమాట. అలా ఏంటంటే కనుక వాళ్ళ ఇంటి టెస్ట్ని వాళ్ళే చేసుకుని కొంతమంది బాగుపడ్డారని కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటి పరంగా ఇలా ఈ విధంగా చేసుకోండి. ఎప్పుడైతే నిమ్మకాయ అడుగు భాగానికి వెళ్ళిపోతుందో అప్పుడు మన ఇంట్లోకి ఏదో దుష్టశక్తి ప్రవేశిస్తుంది. దాన్ని తరిమి కొట్టాలంటే ఇంట్లో పొగ వేసుకోవటం కానీ ఇంట్లో నిమ్మకాయని మనం ఏంటంటే కనుక మధ్య రకంగా కోసేసి ఒక నిమ్మకాయ కుంకుమ పసుపు అద్దేసి మన గుమ్మం దగ్గర పెట్టుకోవటం కానీ ఇలాంటివి మనం చేస్తూ ఉండాలి. లేదంటే కనుక మనము కర్పూరము యాలకులు 5 లవంగాలను కాల్చేసి మన ఇంట్లో ధూపం వేయటం కానీ గుగ్గిలంతో ధూపం వేయటం కానీ సాంబ్రాణితో ధూపం వేయటం కానీ ఇలాంటివి మనం చేస్తూ ఉండాలి. అలాంటి వాటి పరంగా కూడా మనకైతే ఫలితం వస్తుంది. అలాంటి వాటి పరంగా కూడా మనం కొంచెం ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఈ పరిహారం కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ అది మీకు అడుగుకు వెళ్ళి పడిపోయింది అనుకోండి, నిమ్మకాయ పైకి తేలటం లేదు అలాగే ఉండిపోయిందండి అని అనుకుంటారు కదా, అప్పుడు వెంటనే మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇలా మనం చెప్పాం కదా, నిమ్మకాయని కోసేసి మీ ఇంట్లో నుంచి బయట పెట్టుకోవాలంటే చాలా మందికి ఇబ్బందులు కలుగుతాయి కదా, బయట ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారని పెట్టుకోరు. నిమ్మకాయని మధ్యలోకి కట్ చేయండి. కట్ చేసి ఒక నిమ్మకాయ మొత్తం కూడా ఏంటంటే కుంకుమ నద్దండి, ఇంకో నిమ్మకాయకి ఏంటంటే పసుపు నద్దేసి మీ గుమ్మం దగ్గర ఇంట్లో నుంచే 2 వైపులా పెట్టుకొని రాత్రంతా కూడా ఉంచేసి తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే మీ ఇంటి పరంగా ఉండే కష్టాలు బాధలు పోతాయి. ఖచ్చితంగా పరిహారం ఉపయోగపడుతుంది. మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని కష్టాలను బాధల్ని తీసేస్తుంది. ట్రై చేయండి.